శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మాస ఫలితాలు అంటే జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ముఖ్యంగా గ్రహగతులు ఎలా ఉన్నాయనేది చూద్దాం. మనం చూసినట్లయితే రాహు తన యొక్క రాశి వచ్చేటప్పటికి మీనంలో సంచారం చేస్తున్నాడు. మీనంలో సంచారం చేస్తున్నటువంటి రాహు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రం 4వ పాదంలో ఉన్నాడు. అలాగే గురువు వచ్చేటప్పటికి వక్రగతిన సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 31వ తారీఖుతో పురోగమన స్థితులకు మారబోతున్నాడు అన్నమాట. అశ్విని నక్షత్రం 4వ పాదంలో సంచారం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 2వ పాదంలో కేతువు యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. రవి మనం చూసినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం ముందు మనం చెప్పాలి అంటే ధనుసు రాశిలో ఉంటాడు. జనవరి 15వ తారీఖున వచ్చేటప్పటికి మార్పు జరగబోతున్నది. మకరంలోకి మారుతున్నాడు. అలాగే శని వచ్చేటప్పటికి మనకు కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోనే సంచారం జరుగుతూ ఉంది. అలాగే మనం మిగతా గ్రహాలు అయినటువంటి కుజుడు చూసినట్లయితే మనకు ధనుస్సు రాశిలో సంచారం అనేది జరుగుతుంది. కుజుడు తన యొక్క మార్పు అనేది కూడా జరుగుతున్నది. కుజుడు బుధుడు శుక్రుడు కలిసి త్రిగ్రహ యోగంగా తయారవుతున్నది అన్నమాట. ఇది స్టార్ట్ అయ్యేది మనకు చూసినట్లయితే జనవరి 7వ తారీఖున ఒక గ్రహం వచ్చి మనకు వృశ్చికము నుంచి ఎప్పుడైతే మార్పు జరుగుతున్నదో జనవరి బుధుడు మార్పు అనేది కుజుడితో బుధుడు కలవటం అనేది జరుగుతున్నది. అలాగే 18వ తారీఖు శుక్రుడు కూడా వీరితో కలవటం అనేది జరుగుతుంది అన్నమాట. శుక్రుడు కూడా ధనుస్సు రాశిలో చేరబోతున్నాడు. అలాగే బుధుడు కూడా వచ్చేటప్పటికి ధనుస్సు రాశిలో చేరబోతున్నాడు అన్నమాట. ఇక్కడ మనం మేజర్ కాంబినేషన్స్ చూసినట్లయితే కంజంక్షన్స్ చూసినట్లయితే అంటే గ్రహ సంయోగం చూసినట్లయితే కుజుడు బుధుడు శుక్రుడు అన్నమాట. బుధుడు శుక్రుడు శుభగ్రహాలైనప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతారు అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి బుధుడు శుక్రుడు కలిసి జనవరి 7వ తారీఖు వరకు కలిసి ఉంటారు. అలాగే వీరు ఎప్పుడైతే ఈ యొక్క 3 గ్రహాలు కలవబోతున్నాయో అంటే జనవరి 7వ తారీఖు 18వ తారీఖు తర్వాత వచ్చేటప్పటికి శుక్రుడితో కుజుడు బుధుడు కాంబినేషన్లోకి వస్తున్నారన్నమాట. కుజుడు మనం జ్యోతి అంటే గ్రహ సంచార రీత్యా మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రంలో మూల నక్షత్రంలో సంచారం అనేది జరుగుతుంది. ధనుస్సు రాశిలో సంచారం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే మిగతా గ్రహాలు చూసినట్లయితే బుధుడు కూడా వచ్చేటప్పటికి మనకు జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు యొక్క మార్పు వచ్చేటప్పటికి అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అన్నమాట. అనురాధ నక్షత్రంలో సంచారం అనేది జరుగుతున్నది. ఇక్కడ మన మేజర్ కాంబినేషన్ చూసినట్లయితే ఇక కుజుడు బుధుడు శుక్రుడు యొక్క కాంబినేషన్ అనేది ఈ యొక్క రాబోతున్నటువంటి జనవరి మంత్లో కొద్ది ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. రవి చాలా మంచి యోగంలోకి వచ్చాడనమాట. మకర సంక్రమణం అనేది జనవరి 15వ తారీఖున జరుగుతున్నది. మకర రాశిలోకి రవి సంక్రమణం చేయబోతున్నాడు అన్నమాట. అంటే మనకు జనవరి 15వ తారీఖు మనకు వచ్చేటప్పటికి మకర సంక్రమణం అంటే మనకు మకర సూర్యుడు అన్నమాట. అంటే మనకు ఉత్తరాయణంలోకి రాబోతున్నటువంటి సూర్యుడు అన్నమాట. మకర సంక్రమణం అనేది పుణ్యకాలంగా కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్యరిస్తేనే కదా మన మకర సంక్రాంతి అనేది మనకు తెలుగు ఇళ్లలో అంటే ఆంధ్ర తెలంగాణలో మరియు అలాగే సౌత్ స్టేట్స్లో ముఖ్యంగా తమిళనాడులో కూడా చాలా విశేషంగా జరుపుతారన్నమాట. ఇక్కడ మకర సంక్రాంతికి ఒక ముఖ్యమైనటువంటి జ్యోతిష్యరీత్యా మనం చూసినట్లయితే ఇక్కడ ఉత్తరాయణ నుంచి దక్షిణాయనాన్ని కంప్లీట్ చేసుకుంటూ కరెక్ట్గా తను రవి యొక్క మార్పు అనేది ఉత్తరాయణంలోకి వస్తున్నాడు అన్నమాట. ఉత్తరాయణంలోకి స్టార్ట్ అవబోతున్నాడు. ఈ యొక్క అప్ టు మనం చూస్తుంటే కన్యా రాశిలోకి సంక్రమణం ఎప్పుడైతే చేస్తాడో దక్షిణాయనం అనేది మనకు మొదలవుతుంటుంది అన్నమాట. రవి ఎప్పుడైతే ఇక్కడ మారుతాడో అలాగే మకర సంక్రమణం తర్వాత మనకు వచ్చేటప్పటికి ఉత్తరాయణం రాబోతుంది. తెలుగు పండగలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మనకు ఉత్తరాయణం తర్వాతే అంటే రవి ఎప్పుడైతే మకర సంక్రమణం చేస్తాడో అప్పటి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. తమిళనాడులో కూడా ఇక పొంగల్ని ఎక్కువగా చాలా విశేషంగా కూడా జరుపుకుంటారు. ఈ యొక్క మకర సంక్రమణం పుణ్యకాలంలో వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ ఎటువంటి పాడి పంటలు
వెయ్యాలి అని చెప్పేసి రైతులు కూడా దాని గురించి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంటుంది. మకర సంక్రమణ పురుషుడు యొక్క లక్షణాన్ని పెట్టేసేసి తదుపరి సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చెప్పే సిద్ధాంతం అనేది కూడా మనకు జ్యోతిష్యరీత్యా కూడా ఉందన్నమాట. సో దాని తగినట్లుగా మనకు ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల వారి మీద ఈ యొక్క రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, జనవరి మంత్ అనేది ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అనేది చూద్దాం. కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. జనవరి నెలలో కన్యారాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి కేతువు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కేతువు వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొన్ని కష్ట నష్టాలను కలిగిస్తాడు. అలాగే సప్తమంలోకి రాహు వచ్చేటప్పటికి భేదాభిప్రాయాలను కలిగిస్తాడు అన్నమాట. ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్ని ఎక్కువగా చేస్తాడు. వ్యాపారంలోనూ వివాహంలోనూ ఫ్రెండ్స్ మధ్య కొన్నిసార్లు భేదాభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఇక రాశి వారికి గురుబలం అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే గురువు కూడా వేదస్థానంలో రాహు ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడం అని చెప్పి నేను క్రితం వీడియోలో కూడా చెప్పడం జరిగింది. వీరికి రేపు రాబోతున్నటువంటి మే 1వ తారీఖు 2024 మే తర్వాత ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది మే 1వ తారీఖు నుంచి. ఎందుకంటే భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి గురువు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అలాగే మిగతా విషయాలు చూసినట్లయితే ఈ యొక్క జనవరి నెలలో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి 18వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది అన్నమాట. 18వ తారీఖు వరకు వ్యాపార పరంగాను వృత్తిపరంగాను ఆరోగ్యపరంగాను అనుకూలంగా ఉంటుంది. 18వ తారీఖు 15వ తారీఖు నుంచి రవి ఎప్పుడైతే ఈ రాశి వారికి పంచమంలోకి మారతాడో, అంటే మకర సంక్రాంతి ఎప్పుడైతే జరుగుతుందో 15వ తారీఖు నుంచి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కాదు. అలాగే చతుర్థంలో వచ్చేటప్పటికి కుజుడు బుధుడు శుక్రుడు కలిసినటువంటి యోగం అన్నమాట. ఇది 3 గ్రహాలు కుజుడితో కలిసినటువంటి శుక్రుడు బుధుడు అంత యోగ్యాన్ని ఇవ్వరు అన్నమాట ఈ రాశి వారికి. సో ఈ రాశి వారికి జనవరి నెలలో మొదటి 18వ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. విద్యార్థులకి వ్యాపారస్తులకి ఉద్యోగులకి కూడా కొంచెం అనుకూలంగా కూడా ఉంటుంది. 18వ తారీఖు వరకు డబ్బు సమయానికి చేరటం అనేది జరుగుతుందన్నమాట. కానీ ఈ రాశిలో ఉన్నటువంటి వారి పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనారోగ్య కారణాలు అనేది ఉంటాయి. అలాగే పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. దానికి ముఖ్య కారణం రవి ఈ రాశి వారికి పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు పుత్రక్షయ కారకుడుగా తయారవుతాడు. అలాగే వ్యాపారంలో కూడా 15వ తారీఖు నుంచి కొంత అనుకూలతను తగ్గిస్తాడన్నమాట. కానీ ఈ రాశి వారికి 18వ తారీఖు అంటే మొదటి 18 రోజులు కొంచెం ఫైనాన్షియల్గా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార పరంగా కూడా కొంచెం ప్రశాంతతని ఇవ్వగలుగుతాడన్నమాట. కన్యారాశి వారికి విద్యార్థులకు ఎలా ఉందంటే విద్యార్థులు వచ్చేటప్పటికి కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. దానిలో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదన్నమాట. ఇక రాశి విద్యార్థులకు వచ్చేటప్పటికి మే 1వ తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే గురువు చాలా మంచి స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి వీళ్ళకి సక్సెస్ అనేది 2024 మే తర్వాత వీరు గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నప్పుడు యోగ్యకారకమైనటువంటి విద్యలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత పొందగలుగుతారు. మానసిక చింత అనేది కొంచెం తగ్గుతుంది. అన్ని పరంగా కూడా అనుకూలంగా అనేది మే 2024 మే నుంచి అనుకూలంగా ఉంటుంది. జనవరిలో అయితే వరకు కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. మనం ఇప్పటిదాకా చూసినట్లయితే నెల ఫలితాలు చూసామన్నమాట. అంటే జనవరి నెల ఫలితాల్లో వచ్చేటప్పటికి మన కుజుడు బుధుడు శుక్రుడు కాంబినేషన్ అనేది 17-18వ తారీఖుల తర్వాత మొదలవుతున్నది అన్నమాట. ఈ యొక్క కాంబినేషన్ అనేది అంత అనుకూలంగా లేదు. సో కుజుడు దృష్టి ఎప్పుడైతే శుక్రుడి మీద బుధుడి మీద పడినప్పుడు వైవాహిక జీవితంలోనూ అలాగే ధన సంబంధితంగా కూడా కొద్దిగా ప్రభావితం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి ఎటువంటి రెమెడీ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. మనం చూసినట్లయితే ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సిందే మనం శుక్రుడికి బుధుడికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలన్నమాట. లక్ష్మీదేవి యొక్క పరిహారం అనేది చూసుకోవాలి. ఫ్రైడేస్ స్పెషల్గా వచ్చేటప్పటికి లైట్ కలర్ డ్రెస్లో ఉంటే అనుకూలత అనేది పొందగలుగుతారు. అండ్ వైట్ కలర్ డ్రెస్సెస్లో ఉండాలన్నమాట. లేని పక్షంలో తెల్లటి పూలతో అమ్మవారిని లక్ష్మీదేవిని ఫ్రైడేస్ పూజించడం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే బుధవారం పూట స్పెషల్గా చెప్పాలి అంటే గ్రీన్ కలర్ డ్రెస్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇస్తుంటుంది అన్నమాట జనవరి నెలలో. అలాగే వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం, అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని
అధికంగా పూజించినందు వలన అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఈ యొక్క జనవరి నెలలో బుధుడు శుక్రుడికి బలపరుచుకోవాలన్నమాట. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంగరా ఆస్ట్రో అనే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంగరవారి.com అనే యొక్క ఛానల్ని కూడా మా యొక్క వెబ్సైట్ కూడా ఉందన్నమాట. మా యొక్క వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. బ్లాగ్ కూడా రాస్తుంటాను. బ్లాగ్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం. మరియు అలాగే మీ యొక్క సొంత జాతకం గురించి తెలుసుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.